హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ లక్కీ లాస్పిన్. ఈరోజు మన వీడియో ఏంటంటే దత్తాత్రేయ టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి పంజాగుట్టలో స్టార్టింగ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది, బట్ భలే ముచ్చటగా ఉంటుంది అనమాట. అంటే పేరుకి దత్తాత్రేయ టెంపులే కానీ అన్ని దేవుళ్ళు ఉంటాయన్నమాట. సాయిబాబా ఉంటాడు, గణపతి ఉంటాడు, శివుడు ఉంటాడు, అమ్మవారు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ చాలా సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇది అమ్మవారి స్టార్టింగ్లోనే అమ్మవారు అనమాట. చూడండి ఎంత మంచిగా అలంకరించారు. ఆ తర్వాత వచ్చేసి లోపలికి వెళ్తుంటే చాలా మూర్తులు, దేవతా మూర్తులు విగ్రహాలు పెట్టేసి ఉంటాయి. ఇది కొంచెం పురాతన టెంపుల్ అనమాట. మెయిన్ రోడ్లోనే ఉంది. చూడండి అమ్మవారిని ఎంత మంచిగా అలంకరించి పెట్టారో. అసలు నిజంగా చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు, అంత మంచిగా ఉంది అమ్మవారు. నాకు నిజంగా చాలా బాగా నచ్చింది. సంతోషి మాత అంట. మా వాడితే రెండు చూద్దామంటున్నాడు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాము. ఇంకా ఈ దేవతను చూసుకుంటూ వెళ్తే ఇక్కడ రైట్ సైడ్లో హోమానికి సంబంధించి అరేంజ్ చేసి పెట్టారనమాట. హోమానికి రెడీ చేస్తూ ఉన్నారు. వారంలో 2 సార్లు హోమాలు జరుగుతాయంట. చాలా అంటే చాలా వేల మంది జనాలు వస్తారు ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇలా రైట్ సైడ్ వెళ్ళంగానే అదిగో చూడండి లోపల ఇది ఒక ద్వారం, మళ్ళీ ఇంకొక ద్వారం కూడా ఆ సైడ్ ఉంటుంది. అక్కడ ఆంజనేయ స్వామి, ఇంకా రాహుకేతువులు, ఇంకా శివుడు అందరు ఉంటారు. చూడండి మా అబ్బాయి రెడీగా ఉన్నాడు దేవుడి దగ్గరికి వెళ్ళి. ఎప్పుడెప్పుడు దొరుకుతుందా సంద తొక్కుదామని. మా అబ్బాయి నిజానికి ఈరోజు శివునికే వాటర్తో అభిషేకం చేయాలని చెప్పి అది పని కట్టుకొని మరీ వచ్చాడు. నేను చేస్తాను వాటర్తో అభిషేకం. వెళ్తూ అక్కడ పోయి కాలు కట్టుకొని వచ్చేసి ఇంకా లోపలికి నిదానంగా వెళ్తున్నాడు. వెళ్ళి ఫస్ట్ అందరి దేవుళ్ళ చుట్టూ, గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి వద్దాం మమ్మీ అని చెప్పి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన కాడ నుంచి ఇక ఇక్కడ లోపల చూడండి ఫస్ట్ ఇది చెట్టు ఉంటుంది. ఏంటంటే వేప చెట్టు దగ్గర నుంచి స్టార్ట్ చేసి అన్ని దేవుళ్ళ దగ్గర దండం పెట్టుకోవడం, ప్రదక్షిణ స్టార్ట్ చేయడం. మొత్తం చాలా దేవతామూర్తులు ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్ళి మూడేసి సార్లు తిరిగేసి దండం పెట్టుకొని వచ్చేసాడు మా బాబు. చూడండి ఇక్కడ ఎంత బాగుంది. నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి మీకే తెలుస్తుంది. టెంపుల్ చాలా బాగుంటుంది. ఓల్డ్ టెంపుల్ అనమాట. చూడండి చాలా నీట్గా, చాలా అడ్డుగా దేవతలు అక్కడక్కడే చిన్న దేవతామూర్తులను పెట్టారనమాట. మధ్యలో ఈ విధంగా ఏ దేవతకి ఏ దేవుడికి అట్లా మధ్యలో పెట్టేశారు పార్టిషన్ లాగా. కానీ గుడి అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో సరదాగా అలా వెళ్ళి కూర్చొని మనం ధ్యానం చేసుకునేదానికి కూడా చాలా బాగుంటుంది. అక్కడ చాలామంది ధ్యానం చేస్తూ ఉన్నారు కూడా. దత్తాత్రేయుని దగ్గర కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు. మా బాబు కూడా వాళ్ళని చూసి నేను కూడా ధ్యానం చేస్తాను. మేనగాడు కూర్చున్నాడు. చాలా మంచిగా అనిపిస్తుంది. మేము ఈవినింగ్ 6 o'clock ఆ టైంలో వెళ్ళాము. సో చాలా మంచిగా అనిపించింది. తర్వాత ఇక్కడ నుంచి ఆ బ్యాక్ సైడ్ వెళితే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి, నాగశిలలు, ఇంకా శివుడు అవన్నీ ఉన్నాయి. మేము అక్కడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ దండం పెట్టుకొని 3 ప్రదక్షిణలు చేసి మళ్ళీ ఇదంతా చూసుకుంటూ వచ్చాము. చూడండి ఇంకా కొంచెం ఇక్కడ పాల అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ నుంచి ఇటు మూలకి వెళ్తే ఈయన దత్తాత్రేయుడు అన్నమాట.
దత్తాత్రేయ పక్కన కాలభైరవుడు ఉన్నాడు. కాలభైరవుని కూడా ఈ ఇప్పటి నుంచి మళ్ళీ మనం శివుని దగ్గరికి వెళ్ళాలి. ఆ పక్కనే నవగ్రహాలు కూడా ఉంటాయి. నవగ్రహాల చుట్టూ కూడా 9 ప్రదక్షిణలు చేసి అక్కడే కాళ్ళు కడుక్కొని ఇంకా అక్కడే చుట్టూ కూడా తిరిగి చూడండి. ఇది వచ్చి ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామి కూడా టెంపుల్ కూడా ఎక్కడే మనకు అవైలబుల్గా ఉంటుంది. అక్కడ కూడా మనం దండం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ శివుని చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ వెళ్ళేసి చూడు మా బాబు అభిషేకం చేశాడు. అభిషేకం అంటే చాలా ఇష్టం తనకి. శివుడు ఇంకా నాగేంద్రుడు శిలలు ఉన్నాయన్నమాట. అన్నీ ఇక్కడ పెట్టేసి అందరూ వచ్చి అక్కడ నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఎవరో ఇద్దరు వచ్చారు, వాళ్ళు చేస్తూ ఉంటే మా బాబు నేను చేస్తానని చెప్పి స్టార్ట్ చేశారు. చాలా మంది అభిషేకం చేశాక మమ్మీ నాకు చాలా మంచిగా అనిపించింది మమ్మీ అన్నాడు. నాకు కూడా మంచిగా అనిపించింది. ఇలాగా అభిషేకం చేస్తూ అభిషేకం అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ మొక్కుకొని చిన్నగా నడుచుకుంటూ అలా వెళ్ళాము. తర్వాత అక్కడ నుంచి నందీశ్వరుని దగ్గరికి వెళ్ళి నందీశ్వరునికి పూజ చేయించుకొని నందీశ్వరి దండం పెట్టుకొని మళ్ళా ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది, చిన్న టెంపుల్ అనమాట. అదే నాగేంద్రుని టెంపుల్ అనమాట. అది కూడా తిరిగేసి అక్కడ కూడా దండం పెట్టేసుకొని ఇంకా నడుచుకుంటే నాకు ఓపిక లేక నేను అక్కడ కూర్చునిపోయాను. మా బామ్మతో వదిలిపెట్టకుండా మొత్తం తిరిగి అమ్మవారిని దర్శించుకొని నాగేంద్రుని దర్శించుకొని నవగ్రహాల దగ్గర పోయి 9 ప్రదక్షిణలు వేసి మళ్ళీ అక్కడి నుంచి ఇలా పక్కకు వచ్చాడు. ఇది చూడండి టెంపుల్ మొత్తం, ఇది మొత్తం మధ్యలో టెంపుల్ అనమాట. గుడి ఆవరణం వల్ల అసలు ఎంత విశాలంగా, ఎంత నీట్గా, ఎంత కామ్ అండ్ క్వైట్గా ఉంది. నిజంగా ఆ డివైన్ వైబ్స్ అంటారు కదా, అది నాకు ఇక్కడ ప్రత్యక్షంగా కనిపించింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ప్రశాంతంగా, సైలెంట్గా మంచిగా అనిపించింది. ఒక 10 మినిట్స్ కూడా చేశాను నేను. చాలా మంచిగా అనిపించింది. చూడండి ప్రశాంతంగా, చాలా అంటే చాలా ప్రశాంతంగా మనసుకు హాయినిచ్చింది. అందుకేనేమో గుడికి వెళ్తే కొంత ప్రశాంతత దొరుకుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నాకైతే నిజంగా ఫీల్ అయితే ఖచ్చితంగా వచ్చింది. మీరు వెళ్తే మీకు కూడా అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా మంచిగా అనిపించింది. చూడండి టెంపుల్ మొత్తం ఎంత మంచిగా ఉందో. నిజంగా పక్కనే చిన్న చిన్న దేవతా మూర్తులు ఉంటారు. అసలు ఏ దేవుని చూడాలి, ఏ దేవుని తర్వాత మొక్కాలి అనేది కన్ఫ్యూజ్ అయ్యేంతగా పక్కనే చూడండి, పక్కనే ఉంటాయి అన్నమాట అన్ని దేవుళ్ళు. గుడి కూడా చాలా అంటే చాలా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మీకే అనిపిస్తుంది. ఆ తర్వాత ఇలా నడుచుకుంటూ బయటికి స్టార్ట్ అయ్యాము. ఇంతవరకు మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ మై ఛానల్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరుతుంది. తద్వారా ఈ గుడి గురించి ఇంకొంతమంది తెలుసుకుంటారు. తెలుసుకొని వాళ్ళు కూడా వెళ్ళి ఈ డివైన్ వైబ్రేషన్ని